బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. కోట భౌతిక కాయానికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కోట కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. కోట శ్రీనివాసరావు సినీ పరిశ్రమకు చేసిన సేవలు కొనియాడుతున్నారు. ఏ పాత్రనైనా అవలీలగా పోషిస్తూ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారని, ఇలాంటి నటుడు టాలీవుడ్ లో మరెవరూ లేరని చెప్తూ భావోద్వేగం చెబుతున్నారు. టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ప్రజెంట్ ఆయన నివాసం వద్దకు భారీగా అటు ప్రముఖులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, సినీ నటులు భారీగా తరలి వస్తూ ఉన్నారు. మరోవైపు మరి కాసేపట్లో కూడా ఆయన అంత్యక్రియలు ఉండబోతున్నాయి అంటున్నారు. అక్కడ తాజా సమాచారం అందించేందుకు మా కొలీగ్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్. ప్రసూన, ఈ ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ప్రఖ్యాత సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన గత కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఫిలిం నగర్లోని తన నివాసంలో ఉదయం కన్నుమూశారు. సో ఈ విషాదకరమైన వార్తతోటి ఒకసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మొత్తం తెలుగు సినీ ప్రేక్షకులందరూ కూడా ఒక రకమైనటువంటి విషాదంలో కూరుకుపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు ఆ స్థాయిలో అందరినీ అలరించారు. దాదాపుగా 4 దశాబ్దాలకు పైగా ఆయన అలరించారు తెలుగు సినిమా ప్రేక్షకుల్ని. ఆయన ఎంతో విలక్షణమైనటువంటి పాత్రలు పోషించారు. ఆయన పోషించని పాత్ర అంటూ లేదు అని చెప్పొచ్చు. అన్ని రకాల జానర్స్ ఆయన పోషించారు. ఒక విలక్షణ నటుడు అనే ఒక టైటిల్కి, అంటే ఒక పేరుకి సరిగ్గా సరిపోతాడు కోట శ్రీనివాసరావు. ఎందుకంటే ఎంతోమంది నటులు ఉండొచ్చు తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ఎంతోమంది నటులు ఉండొచ్చు. కానీ తరానికి ఒక్కరు లాగా చెప్పాలంటే కనుక డెఫినెట్గా కోట శ్రీనివాసరావు ఆ జనరేషన్లో ఆయన అన్ని పాత్రలు అలవోకగా అవలీలగా పండించగల గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు అని చెప్పొచ్చు. ఆయన ఇంటి పేరు కోట శ్రీనివాసరావు. ఆయన నిజంగా సినిమా ఇండస్ట్రీకి పెట్టని కోటగా చెప్పొచ్చు. ఆ ఇంటి పేరుని పూర్తిగా సార్థకం చేసుకున్నారు కోట శ్రీనివాసరావు. ఆయనతో కలిసి పనిచేసినటువంటి నటులు, దర్శకులు, నిర్మాతలు అందరూ కూడా ఈ ఉదయం నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆయనతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆయనతో కలిసి గడిపినటువంటి క్షణాలని అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఆయన ఒక సినిమా నటుడిగా మాత్రమే మిగిలిపోలేదు, ఆయన రాజకీయ నాయకుడిగా కూడా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి 1999లో విజయవాడ ఈస్ట్ నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో ఇక్కడ ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా, విజయవాడ తూర్పు నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. సో తర్వాత ఓటమి పాల్గొవడం, ఆ తర్వాత కొంచెం అంటిముట్టినట్టుగా రాజకీయాలు, అంటే పూర్తిగా రాజకీయాల నుంచి బీజేపీ నుంచి టచ్లో లేకుండా లేరు. అంటే అడపదడప సమావేశాల్లో పాల్గొనడం కావచ్చు, తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి సమావేశాలు ఉన్న సమయంలో అప్పుడు ఆయన ఎక్కువగా మీటింగ్లలో ఉంటూ ఉండేవాళ్ళు. సో ఇవాళ ఉదయం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా వచ్చారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వచ్చారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ వచ్చారు. గవర్నర్ దత్తాత్రేయ కూడా వచ్చారు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ. తర్వాత ఇక సినిమా ఇండస్ట్రీ ముఖ్యులైనటువంటి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వచ్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా వచ్చి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సో కోట శ్రీనివాసరావు మొత్తం 4-5 దశాబ్దాల ప్రస్థానాన్ని గమనిస్తే ఎన్నో విలక్షణమైన పాత్రలు ఎన్నో ఉన్నాయి. సో దాంట్లో ఆయన 1978 చిరంజీవి మొట్టమొదటి సినిమా అయినటువంటి మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో ప్రముఖ ప్రఖ్యాత నటుడు ఆలీ. సో ఆలీ అలాగే కోట శ్రీనివాసరావు కాంబినేషన్ కూడా చాలా సూపర్ హిట్. ఇప్పుడు కోట శ్రీనివాసరావు బాబు మోహన్ కాంబినేషన్ ఎంత హిట్టో అందరికీ తెలుసు. దాంట్లో వాళ్ళ కాంబినేషన్లో వాళ్ళిద్దరున్న సినిమాలలో ఆలీ కూడా ఉండేవారు. ఆలీకి కోట శ్రీనివాసరావుకి ఉన్నటువంటి ఎన్నో సన్నివేశాలు కూడా తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. ఇట్లా అన్ని సినిమాలలో అన్ని పాత్రలలో ఎంతో ఒదిగిపోయి అందరితో కూడా చాలా చక్కటి ఒక కార్డియల్ రిలేషన్స్ కొనసాగించేవారు కోట శ్రీనివాసరావు. ఆయన ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు 1978లో వచ్చిన సినిమా అది చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమా. సో ప్రాణం ఖరీదు సినిమానే కోట శ్రీనివాసరావు కూడా ఫస్ట్ సినిమా. చిరంజీవి ఫస్ట్ సినిమా ఏదైతే ప్రేక్షకుల ముందుకు వచ్చిందో అదే సినిమా
కోట శ్రీనివాసరావు కూడా అదే ఫస్ట్ సినిమా. ఇక లాస్ట్ సినిమా ఎవరంటే పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లులో కూడా ఒక చిన్న పాత్రలో కోట శ్రీనివాసరావు చేశారని స్వయంగా బిగ్ టీవీతో మాట్లాడుతూ నిర్మాత ఆ సినిమా హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం బిగ్ టీవీతో చెప్పినటువంటి విషయం ఇది. సో హరిహర వీరమల్లది చివరి సినిమా. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి డబ్బింగ్ వర్క్ కొంచెం ఉంది. ఆ డబ్బింగ్ కూడా ఇవాళ రేపట్లో చేయాల్సి ఉండే, బట్ అన్ఫార్చునేట్ ఇట్లా జరిగింది. అంటే నిన్న మొన్న మాట్లాడినప్పుడు కూడా కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదు, కొంచెం ఈ 2-3 డేస్ తర్వాత చెప్దాము డబ్బింగ్, ఒకవేళ నిజంగా పాసిబుల్ కాకపోతే వేరే వాళ్ళతో కూడా డబ్బింగ్ చెప్పించాలి.